ఒక ఛత్రమై శిరోరత్నమై, తల మీదకి రత్నంలా అయింది. తర్వాత ఆయన చెవులకు పెట్టుకునేటటువంటి మణి అయింది. అంటే ఆయన పైకి వెళ్ళిపోతున్నారు, సూర్యబింబం కిందకు వచ్చేస్తాం. ఆ తర్వాత ఆయన మెడలో వేసుకున్నటువంటి హారంలో మణి అయిపోయింది. ఆ తర్వాత ఆయన నడుముకి పెట్టుకున్న వడ్డాణంలో మణి అయింది. ఆ తర్వాత ఆయన పాద మంజీరమైంది. అన్ని గుండ్రంగా ఉండేవి, సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది కదా మరి. ఆఖరికి ఆయన పదపీఠమైంది. అంటే ఆయన పాదముల కింద పెట్టుకునే పీఠంగా సూర్యబింబం అయిపోయింది. ఆయన పెరిగిపోయాడు. అది వ్యాపకత్వం. విష్ణువుగా వ్యాపకత్వంలో అలా పెరిగాడు. పెరిగి ఒక పదము కింద నువ్వి పాదమును అంటుకున్న పంకిలము కొమరు దాల్చి, ఆయన పాదం కింద ఉండిపోయిన భూమి అంతా ఎలా ఉందంటేట, పంకజమును అంటుకున్న పంకిలము కొమరు దాల్చి, ఒక తామర